Hello students, welcome to our YouTube channel Nilagiri and Degree PG College. Okay, today topic partnership account. Partnership account part 1 లో లాంగ్ ప్రాబ్లమ్స్లలో ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి. పేజ్ నెంబర్ A20లో లాంగ్ ప్రాబ్లమ్స్లలో ఫస్ట్ ప్రాబ్లం ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్కి సంబంధించినటువంటి ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ అండ్ వై స్టార్ట్ బిజినెస్ విత్ క్యాపిటల్స్ ఆఫ్ ₹90,000 అండ్ ₹45,000 ఆన్ 1st January 2008. ఓకే, ఎక్స్ అండ్ వై ఇద్దరు పార్ట్నర్స్ బిజినెస్ స్టార్ట్ చేసిరంట. ఎంతెంత క్యాపిటల్? వై క్యాపిటల్ 90,000, ఎక్స్ క్యాపిటల్ 90,000, వై క్యాపిటల్ 45,000. ఓకే, ఎప్పుడు? January 1st, 2008. వై ఈజ్ ఎంటైల్డ్ టు ఏ శాలరీ ఆఫ్ ₹600 per month. ఇంట్రెస్ట్ ఈజ్ allowed and capital and he charged on drawings at 5% per annum. Profit are to be distributed equally after making the above adjustments. ఓకే, వై తాను యాక్టివ్గా పనిచేసినందుకు గాను శాలరీ ఎంత తీసుకున్నట? 600 పర్ మంత్, నెలకి ₹600 తీసుకోవడం జరిగింది శాలరీగా. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ అండ్ క్యాపిటల్ అండ్ ఈ ఛార్జ్డ్ అండ్ డ్రాయింగ్స్ ఎట్ 5% పర్ యానం. క్యాపిటల్ పైన, అదేవిధంగా డ్రాయింగ్స్ పైన, మూలధనము అదేవిధంగా సొంత వాడకాల పైన ఇంట్రెస్ట్ వచ్చేసి 5% అంట సంవత్సరానికి. ప్రాఫిట్ ఆర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అంటే సమానంగా. సమానం అంటే 1:1. 1:1 అనగా 1/2, 1/2. ఓకే, ఎక్స్ 1/2 ఆఫ్ ఎక్స్ వై 1/2. ఓకే, ఈక్వల్గా షేర్ చేసుకోవడం జరుగుతుంది ఆఫ్టర్ మేకింగ్ ద అబవ్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, సర్దుమాట్లకు అనుగుణంగా వారు ఈక్వల్గా తీసుకోవడం జరుగుతుంది. డ్యూరింగ్ ద ఇయర్ ఎక్స్ విత్డ్రా ₹10,000 అండ్ వై ₹12,000. ఓకే, విత్డ్రా సొంతానికి వాడుకురంట. ఎంత వాడుకుండు? ఎక్స్ ₹10,000, అదేవిధంగా వై ₹12,000 సొంతానికి వాడుకోవడం జరిగింది. ఓకే, ప్రాఫిట్ బిఫోర్ ద అడ్జస్ట్మెంట్ అమౌంటెడ్ టు ₹52,000. ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్కు ముందు ప్రాఫిట్ ఎంత ఉందంట? 52,000 ఉంది. 52,000. ఓకే, 52,000 ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో తర్వాత చూద్దాం. నెక్స్ట్ చూడండి, అజ్యూమింగ్ ద క్యాపిటల్స్ టు బి ఫిక్స్డ్ ప్రిపేర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అండ్ ద క్యాపిటల్ అకౌంట్స్ రిలేటింగ్ టు ద పార్ట్నర్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు అది సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయమంటుండు. అదేవిధంగా వచ్చేసి క్యాపిటల్ అకౌంట్స్ రిలేటింగ్ టు ద పార్ట్నర్స్. క్యాపిటల్ అకౌంట్స్ అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్, అదేవిధంగా కరెంట్ క్యాపిటల్ అకౌంట్స్, అదేవిధంగా వచ్చేసి మనకు నెక్స్ట్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్. ఈ 3 అకౌంట్స్ను ప్రిపేర్ చేయాలి. ఇందులో వచ్చేసి మనకు ముఖ్యంగా 4 అకౌంట్స్ ఉంటాయి. ఫస్ట్ది ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్, అదేవిధంగా ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్, నెక్స్ట్ కరెంట్ అకౌంట్, నెక్స్ట్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, ఈ 4 ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం చూడండి డ్రాయింగ్స్ అన్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటుంది? ఇక్కడ మనకు సెకండ్ లైన్ చూడండి, ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ అండ్ క్యాపిటల్ అండ్ హీ ఛార్జ్డ్ అండ్ డ్రాయింగ్స్ ఎట్ 5%. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఈ డ్రాయింగ్స్ పైన ఇంట్రెస్ట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఫస్ట్ వచ్చేసి మనము ఇది చూడాలి. ఈ నోటు వెరీ ఇంపార్టెంట్, ఈ నోట్ రాసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అండర్లైన్ చేసినాం కదా. ఇఫ్ ద డేట్ ఆన్ విచ్ డ్రాయింగ్స్ ఆర్ మేడ్ ఆర్ నాట్ గివెన్ దెన్ ఇంట్రెస్ట్ మే బీ ఛార్జ్డ్ ఫర్ 6 months ఆన్ ద హోల్ ఆఫ్ ది అమౌంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఒకవేళ డేట్ ఇవ్వకపోతే
మనకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డేట్ను మెన్షన్ చేయకపోతే 6 మంత్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంట. అంటే ఇయర్కి వచ్చేసి మనకు ఎన్ని మంత్స్ తీసుకోవాలి, ఓన్లీ 6 మంత్స్ మాత్రమే తీసుకోవాలి. ఆల్ ఆఫ్ ది అమౌంట్ ఎంత అయితే అమౌంట్ను ఇక్కడ డ్రాయింగ్స్ ఉన్నాయో ఆ అమౌంట్ మొత్తం మీద 6 మంత్స్కి పర్సంటేజ్ లెక్క తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏమంటుండో ఆన్ ద అజ్యూమింగ్ దట్ ద మనీ వాజ్ డ్రా ఈవెన్లీ త్రూ అవుట్ ద ఇయర్. ఓకే, ఇయర్కి సంబంధించినంత వరకు ఇక్కడ మనకు 1 ఇయర్కి సంబంధించి ఓన్లీ 6 మంత్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇఫ్ ద విత్డ్రాయల్ ఆర్ మేడ్ ఈవెన్లీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది ఈచ్ మంత్. బిగినింగ్ ఆఫ్ ది ఈచ్ మంత్ అంటే ఇక్కడ వచ్చి మనకు 1 జనవరి 2008 ఉంటే ఇక్కడ మనకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఈజ్ టు బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ద హోల్ ఆఫ్ ది అమౌంట్ ఫర్ 6.5 మంత్స్. ఓకే, 6.5 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇఫ్ విత్డ్రాయల్స్ ఆర్ మేడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈచ్ మంత్ అంటే సంవత్సరం చివరిలో ఉంటాయి. అంటే ఇక్కడ 31/12/2008 ఉందనుకోవచ్చు, ఇప్పుడు డిసెంబర్లో ఉన్నదనుకో, ఇక్కడ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ 5.5 మంత్స్. ఓకే, డేట్ మెన్షన్ చేయకపోతేనేమో ఓన్లీ 6 మంత్స్ తీసుకోవాలి. ఫస్ట్ డేట్ అంటే అనగా ఇక్కడ వచ్చేసి మనకు బిగినింగ్ డేట్ ఉంటేనేమో 6.5 మంత్స్, అదేవిధంగా ఎండ్ ఆఫ్ ది డేట్ ఉంటేనేమో ఇక్కడ వచ్చేసి మనకు 5.5 మంత్స్ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తారో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లో చూద్దాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం వచ్చేసి మనకు చూడండి ఫస్ట్ వచ్చేసి మనకు చూడండి ఇక్కడ మనకు ఏ అకౌంట్ను క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు డెబిట్ పర్టికులర్స్ అమౌంట్, అదేవిధంగా క్రెడిట్ వచ్చేసి పర్టికులర్స్ అమౌంట్. ఓకేనా, డెబిట్కి సంబంధించినటువంటి అంశాలు చూడండి. ఇక్కడ మనకు డెబిట్ వైపు ఏం రాసుకుంటాము, క్రెడిట్ వైపు ఏం రాసుకుంటామంటే ఈ అకౌంట్ అనేది మనకు నామినల్ అకౌంట్ను పోలి ఉంటుంది. నామినల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ ఏంటిదంటే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్, ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్. ఓకే, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ దేనికి సంబంధించింది, సంస్థకు సంబంధించింది, అంటే కంపెనీకి సంబంధించింది. ఓకే, కంపెనీకి సంబంధించినంత వరకు ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎక్స్పెన్సెస్ లాసెస్ ఏ విధంగా ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఏమి క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎక్స్పెన్సెస్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఏ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో. ఓకే, ఇది సంస్థకు సంబంధించినటువంటి అకౌంట్. ఓకే, పార్ట్నర్స్ కాదు, నాట్ ఓన్లీ పార్ట్నర్స్, ఓన్లీ ఫర్మ్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ డెబిట్కి సంబంధించి ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్ లాసెస్ చూద్దాం. ఫస్ట్ మనకు వచ్చేసి మనకు ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పైన వడ్డీని చెల్లించడం జరుగుతుంది. ఎవరు చెల్లిస్తారు, కంపెనీ చెల్లిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకే, టు శాలరీ కూడా ఎక్స్పెన్సెసే కాబట్టి ఇక్కడ శాలరీకి యాక్టివ్ పార్ట్నర్స్కి శాలరీ చెల్లిస్తాం కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ కూడా ఎక్స్పెన్సెసే, కంపెనీకి వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ కమిషన్. ఓకే, డెబిట్ వైపున మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వై ఎంత క్యాపిటల్ తీసుకొచ్చిండో, ఎక్స్ ఎంత క్యాపిటల్ తీసుకొచ్చిండో చూద్దాం. ఎక్స్ క్యాపిటల్ 90,000, వై క్యాపిటల్ 45,000. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఎక్స్ 90,000 ఇంటూ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పర్సంటేజ్ ఎంత ఫిక్స్ ఇచ్చింది, ఎంత 5%. 90,000 ఇంటూ 5% చేయగా మనకు 4,500. నెక్స్ట్ వై 45,000 క్యాపిటల్ మీద 5% చేయగా 2,250. ఓకే, టోటల్ చేస్తే మనకి ఎంత 6,750. ఇదేంటిది మనకు టోటల్గా ఎక్స్ అండ్ వై పార్ట్నర్ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 6,750. టు శాలరీ టు వై. ఓకే, వై శాలరీ తీసుకున్నట మంత్కి ఎంత, పర్ మంత్ వచ్చేసి 600 ఇంటూ 12. ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 మంత్స్ కాబట్టి 600 ఇంటూ 12 ఈక్వల్ టు చేయగా మనకి ఎంత 7,200. ఓకే, కమిషన్ ఇందులో మనకు కమిషన్ ఉందా, కమిషన్ లేదు కాబట్టి దాన్ని వదిలేయండి.
ఓకే, మనకు ఇవేంటి, మనకు డెబిట్కి సంబంధించినటువంటి అంశాలు అంటే ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, శాలరీ టు వై ఎక్స్పెన్సెస్. ఓకే, ఇవి రెండు మనం డెబిట్ వైపున మెన్షన్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి క్రెడిట్ వైపు. క్రెడిట్ వైపు చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి బై నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అకౌంట్. ఓకే, ప్రాఫిట్ బిఫోర్ అడ్జస్ట్మెంట్ మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉందంట, 52,000. ఓకే, ఆ 52,000 ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్ వైపు రాసుకున్నాం. ఓకే, నెట్ ప్రాఫిట్ వచ్చేసి 52,000. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 5% ఫర్ 6 months. ఓకేనా, 6 months సంబంధించినటువంటి చూద్దాం. ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్లో మనకు వచ్చేసి మనకి ఏమైనా మెన్షన్ చేసిన డేటు మెన్షన్ చేయలేదు, ఎటువంటి మెన్షన్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ లేదు, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఫిక్స్ తీసుకున్నాం 5%. అంటే ఇక్కడ వచ్చేసి మనకు 6 monthsని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి వై ఎంత సొంతానికి వాడుకుంటూ డ్రాయింగ్స్ ఎంత 10,000, ఎక్స్ 10,000, వై 12,000. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే క్యాపిటల్లో నుంచి పార్ట్నర్స్ కొంత అమౌంట్ని సొంతానికి వాడుకున్నారు కాబట్టి వాడుకున్నటువంటి మొత్తానికి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎవరికి పే చేయాలి, సంస్థకు పే చేయాలి, అంటే కంపెనీకి పే చేయాలి. కంపెనీకి పే చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది మనకు వన్ ఆఫ్ ది ఇన్కమ్. ఎవరికి ఇన్కము, ఫర్మ్కి అంటే సంస్థకి లేదా కంపెనీకి ఇన్కమ్గా చెప్పవచ్చు. ఏంటిది, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, ఎక్స్ యొక్క డ్రాయింగ్స్ 10,000, వై యొక్క డ్రాయింగ్స్ 12,000. 10,000 ఇంటూ 5% చేస్తే 500. ఓకే, ఈ 500ని 6 months చేస్తే 500 ఇంటూ 6/12. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేసేటటువంటి మంత్స్ 6 months, ఇయర్కి మంత్స్ అన్నీ మనకి ఇక్కడ 12 months. ఓకే, 500 ఇంటూ 6 months డివైడెడ్ బై 12 months ఈక్వల్ టు చేయగా మనకి ఇక్కడ 6 1 జా 6 2 జా. ఓకే, 1/2. ఓకే, 1/2 చేయగా కోసం మనకి ఇక్కడ 250. ఓకే, నెక్స్ట్ ఎక్స్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ 250. నెక్స్ట్ వైకి సంబంధించి డ్రాయింగ్స్ ఎంత 12,000. 12,000 ఇంటూ 5% ఈక్వల్ టు చేయగా మనకు 600. 600 ఇంటూ 6/12. 6 1 జా 6 2 జా 12. ఓకే, 1/2. 1/2 చేయగంత మనకు 300. ఓకే, వై యొక్క ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ 300, ఎక్స్ 250, వై 300. టోటల్ వచ్చేసి మనకు 550. ఓకే, ఇక్కడ క్రెడిట్ అమౌంట్ చూడండి, క్రెడిట్ అమౌంట్ టోటల్ ఎంత మనకి ఇక్కడ 52,000 ప్లస్ 550, 52,550. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంత, ఇక్కడ మనకు డెబిట్ సైడు 6,750, 7,200 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు అమౌంట్ తక్కువగా ఉంది. ఎక్సెస్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకు క్రెడిట్ వైపునే ఎక్సెస్ ఉంది కాబట్టి ఈ ఎక్సెస్ ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం, మనము 2 వైపు రాసుకున్నాం. ఓకే, 52,550 నెక్స్ట్ 52,550. ఓకే, క్యాలిక్యులేట్ చేయగా ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ క్రెడిట్ వైపే ఎక్సెస్ ఉంది కాబట్టి టోటల్ అమౌంట్ను క్రెడిట్ డెబిట్ టోటల్ చేసినాం. ఓకే, ఈ టోటల్ అమౌంట్ 52,550 నుంచి డెబిట్ ఎక్స్పెన్సెస్ టోటల్ని ఇక్కడ మనకు డిడక్ట్ చేయండి. ఓకే, డిడక్ట్ చేయగా మనకి ఎంత వస్తుంది అమౌంట్, ఇక్కడ మనకు నెట్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఓకే, ఆ నెట్ ప్రాఫిట్ ఎంత మనకు 38,600. ఓకే, ఇక్కడ 52,550 నుంచి 6,750, 7,200ని డిడక్ట్ చేయగా 38,600 క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రాఫిట్ని ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడ మనకు ఈక్వల్గా షేర్ చేయాలి. ఎవరికి, పార్ట్నర్స్కి, ఎక్స్ పార్ట్నర్కి, వై పార్ట్నర్కి ఈక్వల్గా 38,600 ఇంటూ 1/2 ఎక్స్కి సంబంధించి ఈక్వల్ టు ఎంత 19,300. వైకి సంబంధించి 38,600 ఇంటూ 1/2 ఈక్వల్ టు 19,300. ఈక్వల్ చేయగా ఇక్కడ మనకు ఎంత వచ్చింది 19,300, 19,300. ఓకే, ఇది మనకి ఏంటిది ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ కదా. నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి ఏంటిది మనకు ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ వై
ఎక్స్ అండ్ వై పార్ట్నర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్కి అదేవిధంగా వై పార్ట్నర్కి సంబంధించినటువంటి ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, డెబిట్ చూడండి ఇక్కడ మనకు డెబిట్ వచ్చేసి పర్టికులర్స్, అదేవిధంగా ఎక్స్ పార్ట్నరు వై పార్ట్నరు. నెక్స్ట్ క్రెడిట్ పర్టికులర్స్, ఎక్స్ పార్ట్నరు వై పార్ట్నర్ సంబంధించినటువంటి 2 కాలమ్స్ తీసుకోవాలి, డెబిట్ క్రెడిట్. ఓకే, ఫస్ట్ మనకు క్రెడిట్ వైపు చూడండి ఇక్కడ మనకు క్రెడిట్ వైపు ఏ విధంగా ఉంది, బై బ్యాలెన్స్ బీడీ బ్రాడ్ డౌన్. అంటే ఇక్కడ మనకు ఎక్స్ ఎంత క్యాపిటల్ తీసుకొచ్చిండు, అదేవిధంగా వై ఎంత క్యాపిటల్ తీసుకొచ్చిండు అవి మాత్రమే మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. వై ఎక్స్ ఎంతెంత క్యాపిటల్ తీసుకొచ్చిండో వాటిని మాత్రమే ఇక్కడ మనము చూపించుకోవడం జరుగుతుంది. క్రెడిట్ వైపున వారి యొక్క ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, బిగినింగ్ క్యాపిటల్ ఎంత ఉందో అవి మాత్రమే చూపించుకోవాలంటే బ్యాలెన్స్ బీడీ బ్రాడ్ డౌన్. ఎక్స్ వచ్చేసి మనకు 90,000 క్యాపిటల్ తీసుకొచ్చినాడు, అదేవిధంగా వై 45,000 క్యాపిటల్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చేసి మనకు వీళ్ళు ఏం చేసి క్రెడిట్ వైపు రాస్తున్నామంటే వీళ్ళు సంస్థకి ఏం చేస్తున్నారు, ప్రయోజనం చేకూర్చురు కాబట్టి క్రెడిట్ వైపున రాయడం జరిగింది. బై అడిషనల్ క్యాపిటల్ ఏమైనా ఉందంటే అడిషనల్ క్యాపిటల్ ఏమీ లేదు కాబట్టి వదిలేయండి. ఓకే, డెబిట్ వైపు చూడండి ఇక్కడ మనకు ఏమైనా విత్డ్రాస్ ఉంటే తీసుకోవాలి. విత్డ్రాస్ అనగా ఏంటి, మనకి ఇక్కడ ఉపసంహరించడం అంటే క్యాపిటల్ని ఏమైనా ఉపసంహరించుకున్నారంటే ప్రాబ్లంలో ఉపసంహరణ విత్డ్రాస్ ఏమీ లేవు. డ్రాయింగ్స్ ఉన్నాయి కానీ విత్డ్రాస్ లేవు. డ్రాయింగ్స్ వేరు, విత్డ్రాస్ వేరు. డ్రాయింగ్స్ అంటేనేమో సొంతానికి వాడుకోవడానికి తీసుకున్నదని డ్రాయింగ్స్ అంటారు. విత్డ్రాస్ అంటేనేమో రద్దు చేసుకోవడం. క్యాపిటల్ని ఒకవేళ 90,000 ఎక్స్ క్యాపిటల్ ఉంటే 10,000 రద్దు చేసుకోవాలంటే మనకి ఇక్కడ 10,000 ఎక్స్ కాలంలో చూపించుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి విత్డ్రాస్ లేదు, ఎటువంటి ఉపసంహరణ లేదు కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకు నెక్స్ట్ టోటల్ వచ్చేసి మనకి ఎంత ఉంది, ఓన్లీ మనకు క్రెడిట్ వైపు మాత్రమే 90,000 ఎక్స్ క్యాపిటల్, వై క్యాపిటల్ ఏమో 45,000. ఓకే, టోటల్ అమౌంట్ వచ్చేసి ఎక్స్ 90,000, వై 45,000. ఓకే, డెబిట్ వచ్చేసి మనకు అమౌంట్ నిల్ కాబట్టి టు బ్యాలెన్స్ షీట్ అనగా తేల్చిన నిల్వ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ 90,000, వై 45,000. ఈ బ్యాలెన్స్ షీట్ నెక్స్ట్ ఏమైతే మనకు క్రెడిట్ వైపు వచ్చేసి మనకు బ్యాలెన్స్ బీడీగా బ్రాడ్ డౌన్గా ఉంటుంది. ఓకే, ఆ బ్రాడ్ డౌన్ రాసుకోండి, బై బ్యాలెన్స్ బీడీ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి బై బ్యాలెన్స్ బీడీ. ఓకే, ఈ విధంగా రాయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఏంటిది కరెంట్ అకౌంట్. ఓకే, కరెంట్ అకౌంట్. ఈ కరెంట్ అకౌంట్కి సంబంధించినంత వరకు చూడండి ఇక్కడ మనకు పార్ట్నర్స్ యొక్క కరెంట్ అకౌంట్ చూడండి, ఎక్స్ పార్ట్నరు అదేవిధంగా వై పార్ట్నర్కి సంబంధించినటువంటి కరెంట్ అకౌంట్ చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ యాస్టీస్ డెబిట్ పర్టికులర్స్, ఎక్స్ కాలము, వై పార్ట్నర్ యొక్క కాలమ్స్. నెక్స్ట్ క్రెడిట్ పర్టికులర్స్, ఎక్స్ పార్ట్నర్ యొక్క కాలం, అదేవిధంగా వై పార్ట్నర్ యొక్క కాలం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి కరెంట్ అకౌంట్ ఏ విధంగా ఉంటుందంటే ఇది పార్ట్నర్కి సంబంధించినటువంటి కరెంట్ అకౌంట్. పార్ట్నర్స్ అంటే ఇక్కడ చూడండి మనకు పార్ట్నర్స్ యొక్క ఇన్కమ్స్ ఏంటివి, అదేవిధంగా పార్ట్నర్స్ యొక్క ఎక్స్పెన్సెస్ ఏంటి, వీటిని ఇందులో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది కరెంట్ అకౌంట్లో. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ మనకు పార్ట్నర్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ ఏమున్నవి, ఇన్కమ్స్ ఏమున్నవి. డెబిట్ చూద్దాం. ఓకే, టు డ్రాయింగ్స్ అంటే సొంతానికి వాడుకున్నారు కదా, తీసుకున్నారు కదా, అదేంటిది వాళ్ళకు ఎక్స్పెన్సెసే, ఖర్చే కాబట్టి వాటిని ఏం చేస్తున్నాము డెబిట్ వైపు రాస్తున్నాం. 10,000, 12,000. నెక్స్ట్ టు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే సొంత వాడకాలపైన వడ్డీని చెల్లిస్తారు కాబట్టి పార్ట్నర్స్కి అది కూడా ఎక్స్పెన్సెసే కాబట్టి 250 to 300 తీసుకోవడం జరిగింది. ఓకేనా, డ్రాయింగ్స్ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ పార్ట్నర్స్కి ఎక్స్పెన్సెస్ కాబట్టి కరెంట్ అకౌంట్కి డెబిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రెడిట్ వైపు ఇన్కమ్స్ ఏమైనా ఇక్కడ మనకు
ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, వారి యొక్క క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నాము, క్రెడిట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు వీళ్ళకి ఇన్కమ్ అవుతుంది, ఇన్కమ్ని క్రెడిట్ చేసినాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్కి 4500, వై 2250. అదేవిధంగా శాలరీ ఎక్స్కి ఏం శాలరీ లేదు కాబట్టి వైకి మాత్రమే శాలరీ చేయడం, వై కాలంలో మాత్రమే 7200 తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్కమ్ ఏంటిది, ఇక్కడ మనకు ప్రాఫిట్ ఆన్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ ఏం చేసినాం, వీళ్ళకి మనము షేర్ చేయడం జరిగింది. ఈక్వల్గా షేర్ చేసినాం. ఎంత షేర్ చేసినాము, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి ఎంత షేర్ చేసినాము, ఎక్స్కి ఎంత 19300, అదేవిధంగా వైకి కూడా 19300. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం చూడండి ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, వై క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఎంత తీసుకున్నాడు, 4500 ఎక్స్, వై వచ్చేసి 2250. అదేవిధంగా ఇవి టోటల్ చేయండి. టోటల్ చేయగా మనకి ఎంత వస్తుంది, ఇక్కడ మనకు చూడండి 4500, 19300, టోటల్ చేయగా 23800. అదేవిధంగా వై వచ్చేసి 2250, 7200, 19200 చేయగలిగితే మనకు 28750. ఇక్కడ మనకు డెబిట్ టోటల్ చేయండి. డెబిట్ ఎంత ఉంది, ఇక్కడ మనకు 10250, వై వచ్చేసి 12300. ఓకే, ఎక్సెస్ ఎక్కడ ఉన్నాయి మనకి, ఇక్కడ క్రెడిట్ వైపే ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్సెస్ ఉన్న అమౌంట్ని 2 సైడ్స్ రాసుకోండి. 2 సైడ్స్ వచ్చేసి మనకు క్రెడిట్ వైపున వై టోటల్ వచ్చేసి 23800, ఎక్స్ టోటల్ వచ్చేసి 23800, వై టోటల్ వచ్చేసి 28750. టోటల్ రాయిగా ఇక్కడ వచ్చేసి మనకు డెబిట్ వైపున తక్కువ ఉన్న అమౌంట్ని తీసివేయండి. 10250ని డిడక్ట్ చేయండి. ఎక్కడి నుంచి 23800 నుంచి 10250 డిడక్ట్ చేయగా 13550 వచ్చేస్తుంది. బ్యాలెన్స్ ఇది తేల్చిన నిల్వ, అది ఎక్స్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్. నెక్స్ట్ వై 28750 నుంచి 12300 డిడక్ట్ చేయగా ఎంత వస్తుంది, 16450. ఓకే, డెబిట్ వైపున మన ఏంటిది బ్యాలెన్స్ సిడి, తేల్చిన నిల్వ ఎంత, ఎక్స్ వచ్చేసి 13550, వై వచ్చేసి 16450. నెక్స్ట్ ఆ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్తుంది, బై బ్యాలెన్స్ బిడి బ్రాడ్ డౌన్. ఓకే, బ్రాడ్ డౌన్ వచ్చేసి మనకి ఇక్కడ 13550, 16450. ఇది మనం ఎక్కడ రాసుకోవాలి, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపించుకోవాలి. ఓకే, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపించుకోవడం జరుగుతుంది. ఇదేంటిది మనకు కరెంట్ అకౌంట్. ఈ కరెంట్ అకౌంట్ ఎవరిది, పార్ట్నర్స్ది. అంటే పార్ట్నర్స్ సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇన్కమ్స్ ఏంటి మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెన్సెస్ డెబిట్ వైపున, అదేవిధంగా ఇన్కమ్స్ ఏమో క్రెడిట్ వైపున రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటిది, ఫోర్త్ది ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, అస్థిర మూలధన పద్ధతి. అస్థిర మూలధన పద్ధతి ఏ విధంగా చూడండి, ఇప్పుడు సేమ్ యాస్టేజ్ కరెంట్ అకౌంటు ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంటు సేమ్ ఉంటుంది. ఓకే, కాకపోతే చిన్న తేడా ఏంటిదంటే ఇక్కడ మనకు సేమ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ వైపు, ఇన్కమ్స్ క్రెడిట్ వైపు రాస్తాం. కానీ ఇక్కడ వచ్చేసి మనకు చూడండి వారి యొక్క పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ మెన్షన్ చేయడం జరుగుతుంది. క్రెడిట్ వైపున పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ ఇక్కడ మన పార్ట్నర్స్ ఎంత వరకు 2 పార్ట్నర్స్, ఎక్స్ పార్ట్నర్, వై పార్ట్నర్. ఎక్స్ పార్ట్నర్ యొక్క క్యాపిటల్ 90,000, వై పార్ట్నర్ యొక్క క్యాపిటల్ 45,000. ఓకే, ఇది అయితే ఇక్కడ వచ్చేసి మనకు క్రెడిట్ వైపున మెన్షన్ చేసినాం కదా వారి యొక్క క్యాపిటల్స్. అదేవిధంగా ఫ్లక్చువేటింగ్ ఏ విధంగా మార్పు అయిందో, అంటే ఇక్కడ మార్పు ఏ విధంగా చెందుతుందంటే వారి యొక్క ఇన్కమ్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్స్ ఎంత, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, శాలరీ, పిఎన్ఎల్ అకౌంట్, ప్రాఫిట్ ఈ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ వచ్చేసి మనకు వారి యొక్క క్యాపిటల్, ఎక్స్ క్యాపిటల్ ఏ విధంగా ఉంది 90,000, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 4,500, శాలరీ నిల్, ప్రాఫిట్ ఆన్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ వచ్చేసి షేర్ ఎంత వచ్చింది ఇతనికి 19,300, ఇది ఎక్స్. వై వచ్చేసి 45,000 క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 2,250, శాలరీ వచ్చేసి 7,200, షేర్ వచ్చేసి ప్రాఫిట్లో 19,300. ఓకే, వీరి యొక్క క్యాపిటల్ను యాడ్ చేస్తున్నాం ఇన్కమ్స్. అంటే ఇక్కడ మనకు
క్యాపిటల్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, ఫర్ సపోజ్ వచ్చేసి మనకు ఎక్స్ చూడండి, ఎక్స్ క్యాపిటల్ వచ్చేసి బ్రాడ్ డౌన్ బిగినింగ్ క్యాపిటల్ 90,000. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకున్నాడు 4,500. అదేవిధంగా 19,300 టోటల్. ఓకే, ఈ విధంగా క్యాల్కులేట్ చేయడం ఎంత వచ్చింది, ఎక్స్ యొక్క టోటల్ 1,13,800. ఎంత అమౌంట్ 1,13,800గా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు వై కూడా 45,000, 2,250, 7,200, 19,300 టోటల్ వచ్చేసి 73,750. ఓకే, వీరి యొక్క పార్ట్నర్స్ యొక్క టోటల్ ఇన్కమ్ అండ్ బిగినింగ్ క్యాపిటల్ని క్రెడిట్ వైపు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూడండి ఎక్స్పెన్సెస్ ఏమున్నవి, డ్రాయింగ్స్, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 10,000 వై, అదేవిధంగా 10,000 ఎక్స్, 12,000 వై. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వచ్చేసి 250, అదేవిధంగా 300. వీటిని డిడక్ట్ చేయండి. టోటల్ అమౌంట్ వచ్చేసి ఎక్స్ ఎక్కడ ఉంది మనకు, ఎక్కడ ఎక్కువగా ఉంది, క్రెడిట్ వైపునే ఎక్కువగా ఉంది. కాబట్టి ఫస్ట్ ఎక్స్కి సంబంధించినటువంటి పార్ట్నర్ టోటల్ క్యాపిటల్ ఎంత 1,13,800 నుంచి ఎక్స్పెన్సెస్ 10,250 డిడక్ట్ చేయగా 1,03,550. అదేవిధంగా వచ్చేసి మనకు టోటల్ యొక్క వై ఎంత ఉంది 73,750. అదేవిధంగా వై యొక్క ఎక్స్పెన్స్ ఎంత ఉన్నవి 12,300 తీసేయగా డిడక్ట్ చేయగా ఎంత 61,450. ఓకే, ఇది మనకి ఏంటిది బ్యాలెన్స్ సిడి. ఓకే, ఈ బ్యాలెన్స్ షీట్ని ఎటువైపు రాసుకుంటాం మళ్ళీ క్రెడిట్ వైపున బై బ్యాలెన్స్ బీడీ 1,03,550, 61,450. ఓకే, ఇది మనకు వారి యొక్క ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్స్. ఓకే, ఈ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్కి సంబంధించినటువంటి టోటల్ క్యాపిటల్ వచ్చేసి మనకు ఎక్స్ యొక్క క్యాపిటల్ ఎంత 1,03,550. అదేవిధంగా వై క్యాపిటల్ ఎంత 61,450. ఇది మనకి ఎటువైపు పడుతుంది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్. ఓకే, ఇది ప్రాబ్లము. ఓకే స్టూడెంట్స్, ఒకవేళ ఈ ప్రాబ్లం అర్థం కాకపోతే కాల్ చేయండి. ఓకే, ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా క్లారిఫై చేసుకోవాలని నేను కోవాలనుకుంటున్నాను. అదేవిధంగా వచ్చేసి మనకు ప్రాబ్లం నోట్ చేసుకోండి, తప్పనిసరిగా అందరూ వినండి, కేర్ఫుల్గా వినండి. ఓకే, ప్రాబ్లం చూస్తూ ప్రాబ్లం సొల్యూషన్ రాసుకోండి. ఓకే స్టూడెంట్.